భేటీ అంశాన్ని పక్కన పెడితే మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు, చాలా సమస్యల మీద మాట్లాడారు. ఈ విభజన హామీల కేంద్రం ఎలాంటి చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రానికి రావాల్సిన ఏమేమి నిధులు ఉన్నాయి, ఏమేమి హక్కులు ఉన్నాయి? అసలు భేటీ అనే మాట చెప్తా ముందు. భేటీ అన్నారు కదా మీరు, ఆంధ్రోడికి తలకాయ భేటీ అంటాడు. భేటీ అంటే బిడ్డ, బయటక్ అనాలి. బయటక్ అంటే సమావేశము. వానికి రాదు కదా, ఉర్దూ రాదు, అది తెలుగు అనుకొని చెప్తుంటాడు. అది భేటీ అంటే హిందీ మాటనే, బయటక్ అంటే కూడా హిందీ మాట, బయటకు అనాలి. ఆ బయటకులో వాళ్ళు మాట్లాడేది ఏముంటుంది అంటే ఎవడెవడు ఎంత పుచ్చుకోవాలనేది ఉంటుంది. అంతకుమించి దాంట్లో ఏముండదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గోదావరి నీళ్ళు తెలంగాణకు పారుతున్నాయా లేదా అడుగు, నిధులు తెలంగాణకు పారుతున్నాయా లేదా అడుగు, నియామకాలు తెలంగాణ ఉంటున్నాయా లేదా అడుగు. ఈయన మొత్తం వాళ్ళకే తీసుకొని పోయి పెడుతున్నాడు. కర్ణాటకలో నీ ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకో, వాళ్ళు ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నారు. సిద్ధరామయ్య చూడు, అక్కడ నీతివంతులు ఉన్నారు. నీ నీతివంతుడు కాదు కదా ఆయన, తెలివి తక్కువ, అమాయకుడు కాదు, తెలివి తక్కువడే. అందుకని మొదటి నుంచి కాంగ్రెస్ చరిత్ర తెలిసి ఉండాలి. కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు, సోనియా గాంధీ సంగతి కూడా నీకు తెలియదు, నీకు ఏమీ తెలియదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంటు, యువర్ బ్లడీ ఏజెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, యువర్ బ్లడీ ఏజెంట్ ఆఫ్ ఆంధ్ర. వాళ్ళందరూ ఆంధ్ర దొంగలే, డిస్పాట్స్, వాళ్ళకి ఏజెంటు నువ్వు. కాబట్టి తెలంగాణ వాళ్ళు తొందరలోనే కల్లెర్ర చేస్తారు, పళ్ళు నూరుతారు, నువ్వు తెలంగాణ నుంచి తరిమేస్తారు. సో హైదరాబాద్ చరిత్ర గురించి మీకు పూర్తి అవగాహన ఉంది, అప్పుడున్న పరిస్థితులు కూడా మీకు తెలుసు. అయితే మూసీ నది ప్రక్షాళనను ప్రభుత్వం సీరియస్గా చూసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏమైనా మూసీ ప్రక్షాళన విషయంలో ఉపయోగపడుతుందా? ఒకవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది, 1,50,000 కోట్లు ఎట్లా పెంచుతారు అని కూడా అంటున్నది. మీకు నా అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళకి బాగా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే 1,50,000 కోట్లు అంటే మనం చూసినా కదా, మేడిగడ్డ తినేసారు కదా 1,00,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళకి బాగా అర్థమైంది, 1,00,000 కోట్లు అంటుంటే రేవంత్ రెడ్డి కూడా తింటాడని. 1,00,000 కోట్లు అంటేనే తినడం. అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నిజమే. ఎందుకంటే వాళ్ళు మొత్తం మేసినారు కదా, వాళ్ళు 1,00,000 కోట్లు మేసినారు. ఇప్పుడు అదే 1,00,000 కోట్లు ఈయన మేస్తాడు. ఇది ఏదైనా 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది? నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, మూసి, అది నది పేరు మూసా నది. మూసా అంటే మోజస్, ప్రాఫెట్ మోజస్. మూసారాం అంటారు కదా, మూసా, మోజస్ను మూసా అంటారు. ఈ నది పేరు, ఇంకో నది పేరు ఈసా. ఈసా అంటే జీసస్. నదులు ప్రాఫిట్స్ పేరు మీద వచ్చినాయి. మోజస్, ప్రాఫిట్ ఈసా, ప్రాఫిట్ మూసా. ఆ నది అది, దాన్ని పవిత్రంగా ఉంచాలి. ఏమైంది? మొత్తం కబ్జా అయింది. ఎక్కడ పోయినా అక్కడ కబ్జా. ఆఖరి గౌలిగూడ బస్ స్టాండ్ పోతే అటుపక్క ఇటుపక్క మొత్తం కబ్జా అయిపోయింది. లోపలికి వచ్చిండ్రు, లారీలు నిల్చుంటున్నాయి. అటుపక్క ఇటుపక్క లారీలు, వ్యాన్లు గీన్లు నిల్చుంటున్నాయి. ఒకటి. రెండవది, నీళ్ళు ఎక్కడ పారుతున్నాయి? అందులో కంపు పారుతుంది కదా. మూసీ నదిలో ప్రక్షాళన చేయాలంటే నీకు సోయిందా? మూసీ నదిలో మొట్టమొదట ఇళ్ళ నుంచి వచ్చే మురికి ఉంటుంది కదా, దాన్ని బీఓడి అంటారు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్స్. అంటే మీరు పాయికానకు పోయింది, నువ్వు మోరీల నుంచి వచ్చింది, మీ వంట రూముల నుంచి వచ్చింది, అంతా బీఓడి. అది ప్రమాదకరం కాదు, అది నదిలో కలిసిపోతుంది. అన్నిటికంటే దానికంటే ప్రమాదకరమైనది సిఓడి, పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్. అది ప్రమాదకరం ఒకటి. తర్వాత ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నది ఫార్మా పొల్యూషన్. ఫార్మా పొల్యూటెంట్స్ ఇంకా పెద్ద ప్రమాదకరం. అన్నిటికంటే పెద్దది డాక్టర్ ఓఎస్ రెడ్డి, ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ హెడ్ ఉండే ఆయన పరిశోధన చేసి 40 ఏళ్ళ కింద రుజువు చేసాడు. ఏంటంటే ఎన్ఎఫ్సి నుంచి హెవీ మెటల్స్ వస్తున్నాయి, థోరియం, యురేనియం వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అవి అనుధార్మికత ఉన్నది, దాంట్లో రేడియేషన్ ఉంది. ఆ రేడియేషన్ అంతా ఎన్ఎఫ్సి నుంచి కిందికి వచ్చి నల్ల చెరువులోకి వచ్చి, పిరిజాదిగూడ చెరువులోకి వచ్చి, అందులోంచి మూసీ నదిలో కలిసి, మూసీ నది అట్లా పోయి ఓడపల్లిలో పడుతున్నది. ఓడపల్లి నుంచి విజయవాడకు కూడా చేరుతున్నది. అది చాలా ప్రమాదకరమైంది. దానివల్ల మనిషికి అంత దూరంలో ఉంటే లోపల ఎముకల్లో ఉండే మూలు కూడా కరిగిపోతుంది. అంత భయంకరమైన పారుతుందని డాక్టర్ ఓఎస్ రెడ్డి 40 ఏళ్ళ కింద రుజువు చేసి చూపించాడు. ఆ నీళ్ళల్లో యురేనియం అవశేషాలు ఉన్నాయి, థోరియం అవశేషాలు ఉన్నాయి, ఆ హెవీ మెటల్స్ యూజ్ ఉంటుంది, దాని నుంచి వచ్చే అవశేషాలు ఉన్నాయి. అవి వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైంది. దాన్ని ఏది శుద్ధి చేయకుండా నేను మూసిని శుద్ధి చేస్తా అంటే నీ చేతి ఉందా? అది ఎన్ఎఫ్సి నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది, డిఫెన్స్ది. నువ్వు అక్కడ పోతాంటే జైల్లో కూడా పెడతారు. రేవంత్ రెడ్డికి తెలుసో లేదో, బుద్ధి లేదు కదా రేవంత్ రెడ్డికి, ఏం తెలుస్తుంది? అందుకని ఇన్ని ఉన్నాయి సమస్యలు. దాన్ని శుద్ధి చేయకుండా ఊరిక మీద మాట్లాడితే 1,50,000 కోట్లు తినేయడం ఆలోచన, అంతే తప్ప శుద్ధి చేయడం కాదు. అందుకని మూసీ అనేది ప్రక్షాళన కష్టమైన పని. కేంద్రము రాష్ట్రం తలుచుకుంటే తప్ప అది కాదు. ముందు కేంద్రాన్ని కూడా తలుచుకోమని చెప్పండి, అప్పుడు శుద్ధి అవుతుంది. అంతే తప్ప రాష్ట్రం ఒకటి, ఈ తెలంగాణలో ఉండే ముఖ్యమంత్రులు, పరిపాలకులు వాళ్ళ జోకర్తోటి కాదు. కేంద్రం కూడా దగ్గర పోయి దండం పెట్టి, న్యూక్లియర్ ఎవరి చేతులు ఉంది? అది ప్రైమ్ మినిస్టర్ చేతులు ఉంది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర దండం పెడితే అప్పుడు అవుతుంది, అప్పుడు దాకా కాదు.